ఏంటి కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు బాగానే కనబడుతున్నాయి. అసలు నువ్వేం చేస్తున్నావు? ముగ్గు వేస్తున్నాను. ఆ ముగ్గే ఎలా వేస్తున్నావు? మీ అక్క ముగ్గు వేస్తుంటే చూసి నేర్చుకుని ఇక్కడ వేస్తున్నాను అంతే. ముగ్గేయడం కూడా కాపీ చేస్తున్నావా? మరి నా ఇంటి ముందు ముగ్గేయాల్సింది నువ్వు కదా. నువ్వు ఎలాగో వేయట్లేదు కదా, అందుకే నేను ముగ్గేస్తున్నా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఇంటి ముందు ముగ్గు నేనెందుకు వేయాలి? మరి నా ఇంటి ముందు సుందరే కదా ఇంతకు ముందు ముగ్గేసేది. నా సుందరి నువ్వే కదా. ఏయ్, ఇంకొకసారి నన్ను సుందరి అన్నావంటే నీ టెంక లేచిపోద్ది. అదిగో మీ అక్క ముగ్గు మొత్తం వేసేసింది, నేను ముగ్గేసుకోవాలి. నువ్వు వెళ్ళు. మీరు కట్నం అడుగుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మహిళా మండలికి పోలీసులకి కట్నం కోసం వేధిస్తున్నారని ఒక్క ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఓ, అంతదాకా వెళ్ళిందన్నమాట. ఎదుగో చూడు పిల్ల, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చట్టాలున్నాయేమో, కట్నాలేవి ఆగలేదు. కట్నం అనేది ఇచ్చిపుచ్చుకోవడం సాంప్రదాయం, అది అవసరం కూడా. అది కొంతమంది పసుపు కుంకుమలు లాంఛనాలు అంటారు, కొంతమంది కట్నం అంటారు, మరి కొంతమంది ఏమైనా అనుకుంటారు. కానీ చూడు, నా కొడుకు నీ అక్క మెళ్ళలో తాళి కట్టాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నావు కదా, అయితే ఇది కూడా విను. నన్నే ఎదిరించి నా ముందుకొచ్చి చిటికేసి కట్నం కోసం పెద్ద పెద్ద చట్టాలు చెప్తున్నావు కదా. నా కొడుక్కి వేరే సంబంధం వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారు. అంతకు మించి 15 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఇది అన్యాయం. అసలు కట్నమే తప్పు అంటే 15 లక్షలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి నేను పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తావు, కానీ మావాడు కాపురం చేయాలి కదా. మీ అక్క మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి కదా. నువ్వేమైనా చేసుకో, కానీ 15 లక్షలు ఇస్తేనే గాని ఈ పెళ్లి జరగదు. పంతులు గారు జాతకం ఇటివ్వండి. అమ్మా సత్య, ఇది కరెక్ట్ కాదమ్మా. రేపు పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళి ముగుడుతో కాపురం చేసుకోవాలి. ఎప్పుడైనా తప్పదమ్మా. నువ్వు పోలీసులు, కేసులు, గొడవలు అంటే కాపురం నిలబడదమ్మా. ఒక కాపురం నిలబెట్టాలంటే మనం ఆలోచించాలి, తగ్గాలి, వాళ్ళు అడిగింది చెయ్యాలి. దేనికి భయపడాలి పంతులు గారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, మధ్యలో ఈ కట్నం గోలేంటి? అది కాదమ్మా, నిదానంగా ఆలోచించు. నువ్వంటే ఎదిరిస్తావు, పోరాడతావు, కానీ నందిని అలా కాదు. ఇప్పటికే చూసావు కదా నందిని ఎంత పని చేయబోయిందో. కొద్దిసేపు ఆగు, నీకు స్నానం చేయిస్తా. అమ్మా, పప్పా, అమ్మా, అమ్మ కావాలా? అమ్మా, సరే. రిక్షా లేదంటే అమ్మ కూడా లేదు. అమ్మ కావాలి కదా? పప్పా, ఒక్క నిమిషం ఉండు. హాయ్ లహరి. హాయ్ లహరి. హాయ్ లహరి, ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా? బొమ్మలు కావాలా నీకు? ఇదిగో మీ అమ్మ.
ఇదెవరు? ఈడి వల్లే ఆ రోజు జితేంద్ర నా కూతురు మెడలో తాళి కట్టకుండా ఆగిపోయింది. లేకపోతే ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. వాడు డబ్బు కోసం నన్ను నిలదీసేవాడే కాదు. వీణ్ణి తప్పుగా నందిని ఎవడో ముక్కు మొహం తెలియని వాడు పాపతో నీ కాట్లేంటే ఏంటి నాన్న నువ్వు చేసిన పని? ఏంటో సరిగ్గా చూసుకోకుండా అలా పడేసావేంటి? కృష్ణ చూడు ఎంత బాధపడుతున్నాడో. ఎందుకు అలా పడేసావు? కూతురుతో ఏంటి మీరు నా సుందరి బొమ్మను ఎందుకు పడేశారు? నీ సుందరి బొమ్మ నాకేం తెలుసు నీ సుందరి బొమ్మని. మీరు కావాలని నా పాప ముందు నా సుందరి బొమ్మ లాక్కుని మంటల్లో వేశారు చూడండి.